ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసనల నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లు మూసివేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఎస్ సూర్యకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలతో పాటు సుప్రీంకోర్టుకు వచ్చే న్యాయవాదులు, వ్యాజ్యదారులు, కోర్టు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మధ్యాహ్నంలోగా పరిస్థితి సరిదిద్దకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల కారణంగా చూపుతూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వరుసగా రెండో రోజు కూడా 16 మెట్రో స్టేషన్లను మూసివేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో స్టేషన్ల మూసివేత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ బార్ అసోసియేషన్ ఓ పిటిషన్ వేసింది. దీనిపై సీజేఎస్ స్పందిస్తూ మధ్యాహ్నం వరకు వేచి చూద్దామని, ఆ తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే తాము జోక్యం చేసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పార్లమెంటును కూడా ఈ లీకేజీ వ్యవహారం కుదిపేస్తుంది. అధికార విపక్ష ఎంపీల పోటాపోటీ నిరసనలతో సభ పలుసార్లు వాయిదా పడింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు. ప్రశ్నాపత్రాల లీకుల వ్యవహారంపై సీజేపీ చేస్తున్న ఆందోళనపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. ఒక బిడ్డ ఏడ్చినప్పుడే మనం వినాల్సింది, కానీ ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయే వరకు వేచి చూసాం. నేర్చుకోవడం స్థానంలో శిక్షణ, జిజ్ఞాస స్థానంలో ఆందోళన, ప్రతిభ స్థానంలో నేర ప్రవృత్తి చోటు చేసుకుంది అని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు సమాధానాలు, అవకాశాలు అందించాల్సిన వ్యవస్థ వారిని అడ్డంకులు, ఒత్తిళ్లు, నిరాశల వైపు నెట్టివేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు సమాధానాల బదులుగా అడ్డంకులు, లాఠీలు ఎదురైతే అది ఒక దేశ వైఫల్యానికి సంకేతమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సంచలనంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాజాగా ఈ పేపర్ లీకుల వ్యవహారంపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పేపర్ లీకేజీ కేసులపై వేగవంతమైన విచారణ జరిపి నిందితులకు త్వరిత శిక్షలు వేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్పోజ్ చేస్తూ దేశ యువత భవిష్యత్తు, వారి సంక్షేమమే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యతని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడడం, పరీక్షల వ్యవస్థలోని పారదర్శకతను రక్షించడం కోసం చేపడుతున్న వరుస చర్యలలో ఇది కూడా ఒక భాగమని మోదీ అన్నారు. పేపర్ లీకేజీలకు పాల్పడి దేశ యువత భవిష్యత్తుతో చెలగాటమాడేవారిని ఏమాత్రం వదిలిపెట్టేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి లీకేజీలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తక్షణ విచారణ చేపట్టి దోషులకు కఠిన శిక్షలు పడేలా చేస్తాయని ఆయన తెలిపారు. ఇప్పుడు సిసిసి కార్టూన్ అనంతరం సిసిసి రౌండప్. రాజమండ్రి 45వ డివిజన్లో 52.30 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే తమ తొలి ప్రాధాన్యతని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 52.30 లక్షలతో 45వ డివిజన్ పరిధిలోని ఆర్ఎంబి వాంబే గృహాల వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్కు రక్షణ గోడ, షెడ్ నిర్మాణం, రాజీవ్ నగర్, డిపి స్టేషన్ ఎదురుగా ఇందిరానగర్కు అనుసంధానంగా
వెట్ మిక్స్ లేయర్ రహదారి నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 45వ డివిజన్లోని ఆర్ఎంబి కంపోస్ట్ యార్డ్ వద్ద దశాబ్దాలుగా పేరుకుపోయిన లెగసీ వ్యర్థాలను ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి తొలగిస్తున్నామన్నారు. కంపోస్ట్ యార్డ్, ఏపీ పేపర్ మిల్ వంటి పరిశ్రమల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్ఎంబి కాలనీ, రత్నంపేట, శ్రీలంక, ఇందిరానగర్ ప్రాంతాల ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు చొరవతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆర్ఎంబి శాఖ నుంచి కార్పొరేషన్కు స్థలం బదిలీ అయిందని గుర్తు చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 5 ఏళ్ల పాటు ఆ భవనం నిర్లక్ష్యానికి గురై పూర్తిగా దెబ్బతిందని, కోర్టు ఆదేశాల తర్వాత పరిశీలించినప్పుడు సీలింగ్తో సహా లోపలి సామాగ్రి మొత్తం ధ్వంసమైనట్లు గుర్తించామని తెలిపారు. ఏపీ పేపర్ మిల్ సహకారంతో కేవలం 35 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ను పూర్తిగా పునరుద్ధరించామని చెప్పారు. గతంలో సుమారు 1 కోటి రూపాయలతో చేపట్టిన పనులను తాము 35 లక్షలకే పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ హాల్కు రక్షణ గోడ, భోజనాల వంట కోసం షెడ్, సామాగ్రి భద్రపరిచేందుకు 2 గదులు, 2000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి 25 లక్షలతో పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. రాజీవ్ నగర్, ఇందిరానగర్ ప్రాంతాలను అనుసంధానించే రహదారి ప్రతి వర్షాకాలంలో నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, స్థానికులు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. స్థానిక ఇన్ఛార్జ్ కొయ్యల రమణ ప్రజల సమస్యను తన దృష్టికి తీసుకురావడంతో అధికారుల సూచనల మేరకు సుమారు 28 లక్షలతో వెట్ మిక్స్ లేయర్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే మార్కింగ్ పూర్తి చేసి పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ రహదారి పూర్తయితే ఎంతటి భారీ వర్షాలు వచ్చినా ఇందిరానగర్కు రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదన్నారు. కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు ఏపీ పేపర్ మిల్స్ అందించిన 35 లక్షలు, ప్రస్తుతం కార్పొరేషన్ నిధులతో చేపడుతున్న 30 లక్షల పనులు కలిపి సుమారు 65 లక్షల వ్యయంతో అత్యాధునిక కమ్యూనిటీ హాల్ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. 45వ వార్డులో ఇప్పటికే 1,50,00,000 అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో 30 లక్షల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈరోజు 52.3 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో మొత్తం అభివృద్ధి వ్యయం 2.20 కోట్లకు చేరిందన్నారు. అదనంగా రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని 10 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రతిపాదించామని, అవి కూడా త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. కంపోస్ట్ యార్డ్, పేపర్ మిల్లు ప్రభావంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బలహీన, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసించే ఈ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బలహీన వర్గాల ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొయ్యల రమణ, మొక్కమాటి సత్యనారాయణ, స్థానిక ప్రజలు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ఈ వార్డులో 1,50,00,000తో పనులు పూర్తి చేసుకున్నాం. మరొక 30 లక్షల పనులు నడుస్తున్నాయి. ఈ రోజున 52 లక్షలకి నేను శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. అంటే మొత్తంగా 2,20,00,000. అది కాకుండా పుష్కరాలకి మరో 10 కోట్ల పనులు ప్రతిపాదించాం. ఆ పనులు కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఇది బలహీన వర్గాలు నివసించే ప్రాంతం పట్ల కూటమి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా బలహీన వర్గాలకి సంబంధించిన శాసనసభ్యుడిగా నా బాధ్యతగా నేను తీసుకున్నాను. అభివృద్ధి చేస్తాం, అవసరమైన మౌలిక వసతులు ఇస్తాం, సంక్షేమం కూడా చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా తెలియ. రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్ మిల్ గుర్తింపు సంఘం ఎన్నికలు రసవత్రంగా, ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండగా ఇక్కడ మాత్రం కూటమి కకావికలమైంది. రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్ మిల్ ఎన్నికలు రసవత్తరంగా, ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండగా ఇక్కడ మాత్రం కూటమి కకావికలమైంది. ఆయా పార్టీలకు సంబంధించిన కార్మిక సంఘాలు, నాయకులు విడివిడిగా పోటీ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. పేపర్ మిల్లు ఎన్నికల్లో తమ రాజకీయ పార్టీల సిద్ధాంతాలకు విరుద్ధమైన పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు కలిసి పోటీ చేయడం గమనార్హం. ఐఎన్టీయూసీ, వైఎస్ఆర్సీయూ, సిఐటియు, ఎస్డబ్ల్యూ, డబ్ల్యూ.ఏ, భారతీయ మజ్దూర్ సంఘ్ ఒక ప్యానెల్ గా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐఎన్టీయూసీ, సిపిఎంకు చెందిన సిఐటియుతో కలిసి బీజేపీకి చెందిన భారతీయ మజ్దూర్ సంఘ్ కలిసి పోటీ చేయడం విశేషం. అలాగే వామపక్ష పార్టీ అయిన సిపిఐకి చెందిన ఏఐటియుసి, సిఐటియుతో కాకుండా జనసేన కార్మిక సంఘంతో కలిసి పోటీ చేస్తోంది. ఏఐటియుసి ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్, జనసేన ట్రేడ్ యూనియన్, యునైటెడ్ ఫ్రంట్ గా కలిసి పోటీ చేస్తున్నాయి.
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన టీఎన్టీయూసీ పోటీలో నామమాత్రంగా మిగిలింది. గతంలో గుర్తింపు యూనియన్గా ఉన్న ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, ఎస్కేఎస్ అనే చిన్న కార్మిక సంఘంతో కలిసి పోటీ చేస్తోంది. అందుకే స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ వంటి వారు ఎన్నికల పగ్గాలు వదిలేసినట్లు చెబుతున్నారు. దాదాపు 711 ఓట్లు కలిగిన ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి చెందిన యూనియన్ బలంగా ఉందని, ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫ్రంట్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న జరిగే ఏపీ పేపర్ మిల్ గుర్తింపు సంఘ ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. రాజమండ్రి గోపాల్ నగర్లోని శ్రీ దానవాయి బాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో 108 కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపాల్ నగర్లోని శ్రీ దానవాయి బాబు సమేత నాగమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న ఆషాఢమాస సంబర మహోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆలయ చైర్మన్ జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్వామి అమ్మవారికి పుట్టింటి సారి సమర్పించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం నుంచి మహిళలు 108 కలశాలతో సాంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా బయలుదేరారు. నాగమ్మ తల్లి, దానవాయి బాబు విగ్రహాలు, గరగలు, సన్నాయి మేళాలు, భక్తి గీతాల నడుమ ఆలయానికి తీసుకువచ్చారు. మార్గ మధ్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి పానకం, చలివిడి, వడపప్పు, పండ్లను నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశాలను ఏర్పాటు చేసి వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవలో తరించారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆషాఢమాస మహోత్సవాల్లో భాగంగా 108 కలశాలతో నిర్వహించిన ఈ శోభాయాత్రకు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని తెలిపారు. ఈ పవిత్ర ఊరేగింపులో పాల్గొన్న ప్రతి భక్తుడిపై నాగమ్మ తల్లి అనుగ్రహం ఉంటుందని, లోకక్షేమం, ప్రజల ఆయురారోగ్యాలు, సుభిక్షం కోసం ఈ ఆషాఢమాస మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులు విశేష స్పందనతో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయని పేర్కొన్నారు. పంట బీమాపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొనే అవకాశం ఉన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఏ రైతు పంట నష్టంతో ఇబ్బంది పడకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట బీమా చేయించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వర్షాధార చెరువుల కింద లిఫ్ట్ ఇరిగేషన్ కింద సాగు చేసే భూములతో పాటు కాలువల ఆయకట్టు శివారు ప్రాంతాల రైతులు తప్పనిసరిగా పంట బీమా పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ జాతీయ, గ్రామీణ బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన రైతులకు వారి రుణాల నుంచి బీమా ప్రీమియం చెల్లించేలా బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. రుణాలు లేని రైతులకు కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆన్లైన్ సేవల ద్వారా బీమా ప్రీమియం చెల్లించే సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కౌలు రైతులకు అందించే CCRC కార్డుల నవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కెనాల్ నీరు అందని దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం, తాళ్లపూడి మండలాల ఆయకట్టు శివారు ప్రాంతాల్లోని రైతులకు పంట నష్టం జరిగే అవకాశం ఉన్నందున వారిపై ప్రత్యేక దృష్టి సారించి 100% మంది రైతులు పంట బీమా పొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బీమా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా నమోదయ్యే వర్షపాతం ఆధారంగానే బీమా చెల్లింపులు చేస్తున్నందున సాంకేతిక లోపాలు ఉన్న వెదర్ స్టేషన్లను వెంటనే పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, వాటి నమోదును మాన్యువల్ వర్షపాతం వివరాలతో సరిపోర్చాలని సూచించారు. జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా
పామాయిల్ సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కోరుకొండ మండలానికి చెందిన రైతు వీరభద్రం, కొవ్వూరు మండలం వేములూరు గ్రామానికి చెందిన రైతు శివరామకృష్ణలతో కలెక్టర్ నేరుగా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పంట బీమా ప్రీమియం చెల్లింపులో ఎదురవుతున్న సమస్యలు, పామాయిల్ సాగులో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బిబి వెంకటేశ్వర్లు, ఉద్యానవన శాఖ అధికారి ఎన్ మల్లికార్జునరావు, జిల్లా ప్లానింగ్ అధికారి ఎల్ అప్పలకొండ, ఎల్డీఎం డివి ప్రసాద్, వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు, బీమా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29న భారీ జాతీయ జెండా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ వెల్లడించారు. వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ విద్యార్థుల్లో జాతీయ భావాన్ని, సమగ్రతను చాటి చెప్పేందుకు వాస్వి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు సిద్ధా వెంకట సూర్యప్రకాశ్రావు ఆదేశానుసారం భారీ జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం జరుగుతుందని వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ బోడా సాయి సూర్యప్రకాష్ పేర్కొన్నారు. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. 29వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు జేఎన్ రోడ్లోని మన్యం గార్డెన్స్ నుంచి 3600 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు గల జాతీయ జెండాతో ప్రదర్శన ప్రారంభిస్తామని చెప్పారు. శ్యామలా నగర్, రామాలయం జంక్షన్, ఏవి అప్పారావు రోడ్, హ్యాపీ స్ట్రీట్ మీదుగా 12 గంటలకు తిరిగి మన్యం గార్డెన్స్కి ప్రదర్శన చేరుతుందని సాయి సూర్యప్రకాష్ చెప్పారు. దాదాపు 3000 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో భాగస్వాములు అవుతారని ఆయన తెలిపారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా దీన్ని రికార్డు చేయడానికి వస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులకు స్నాక్స్, మంచినీళ్లు, మజ్జిగ, గ్లూకోజ్, కూల్ డ్రింక్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యాన్ని చేస్తున్న సేవా కార్యక్రమాలను సాయి సూర్యప్రకాష్ వివరించారు. వైశ్యులలో పేదవారి పిల్లలకు 25,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు చేయూతగా 25,000 సాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. విద్య, వైద్యం వంటి సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. డిస్టిక్ గవర్నర్ బోడా వీర్రాజు, డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ ఎన్ఎస్పి రాజేష్ సమావేశంలో పాల్గొన్నారు. అందరికీ ఉపయోగపడే విధంగా, సమాజానికి, మన దేశానికి కూడా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలని కోరుకున్నాను. ఈ కార్యక్రమం 29 జూలై 2026 ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యి ఈ ఒక 2-3 గంటల్లో ఈ ర్యాలీని ముగించుకుని మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, దానికి మీ అందరి సహాయ సహకారాలను కూడా కోరుతున్నానండి. థ్యాంక్ యూ. రాజమండ్రి ఆర్యాపురం లింగంపేట కొత్త రోడ్లోని వేంబే కాలనీ శ్రీ 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 విజయదుర్గ ఆలయంలో శాకంబరీదేవిగా విజయదుర్గ అమ్మవారిని అలంకారం చేశారు. ఆర్యాపురం లింగంపేట కొత్త రోడ్లోని వేంబే కాలనీలో ఉన్న శ్రీ 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 విజయదుర్గ ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 3వ వార్షిక వారాహి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శాకంబరీదేవిగా విశేషంగా అలంకరించారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి దివ్య అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ ధర్మకర్తలు పడాల వెంకటేష్, శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గణపతి పూజ, శ్రీ వారాహి అమ్మవారికి కుంకుమ పూజ, గాజుల పూజ, అభిషేకాలు, విశేషార్చనలు నిర్వహించారు. శ్రీ కృష్ణ కిశోర్ శర్మ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేకంగా కుంకుమ పూజలు, పసుపు కొమ్ముల పూజ, సౌభాగ్య పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకుడు ఎర్ర వేణుగోపాలరాయుడు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పడాల వెంకటేష్ మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా వారాహి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది శాకంబరీదేవిగా అమ్మవారిని అలంకరించడం విశేషమని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కుంకుమ పూజలు, కర్పూర హారతి, పంచహారతులు, ఏకహారతి, ధూపదీప నైవేద్యాలతో పాటు విశేష పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాద పంపిణీ చేశారు. ఉత్సవాల్లో భాగంగా మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రతిరోజు లలిత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, వారాహి పారాయణం, భక్తిగీతాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా నిర్వహించిన భజన కార్యక్రమంలో సంగీత గురువు గోర్తి సోమనాథ శాస్త్రి, గోర్తి రామకృష్ణ, నాగేశ్వరరావు, నరసింహ,
ప్రసాద్ భజన బృందం సభ్యులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. అనంతరం ఆలయ అధ్యక్షులు వారిని సాలువాలతో ఘనంగా సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీరామచంద్రమూర్తి, ప్రభాకర్, సబ్బెళ్ల రమేష్, పడాల ప్రసాద్, వానపల్లి హనుమంతు, మారిశెట్టి వెంకటేశ్వరరావు, సుంకర సత్యనారాయణ, పైడిరాజు, నంబూరి శివశంకర్, సతీష్, రాజు, వారాహి మహిళా సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో భగీరథి 126వ జయంతోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రకృతి దృశ్యాల చిత్రంలో మహాదక్షుడుగా పేరుగాంచిన వరాహగిరి వెంకట భగీరథ చిత్రకారులు మహారథి వంటి వారిని పలువురు కీర్తించారు. భగీరథి 126వ జయంతోత్సవం దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో జరిగింది. భగీరథ ఆర్ట్ ఫౌండేషన్, మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. భగీరథి మనవరాలు విశ్రాంత ఉపాధ్యాయురాలు ఎన్ పద్మ మాట్లాడుతూ తమ తాత చిత్రకారులే కాకుండా ఎన్నో శతకాలు కూడా రచించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ పూర్వాధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ ఎంతోమంది గొప్పవాళ్ల ప్రశంసలు పొందిన భగీరథ చిత్రాలను ఈనాటి తరం చూడవలసిన అవసరం ఉందన్నారు. ఆంధ్రకేసరి యువజన సమితి పూర్వాధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, దేశరెడ్డి బలరామనాయుడులు మాట్లాడుతూ రానున్న పుష్కరాల్లో భగీరథ చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. సహజ కవి రవికాంత్ మాట్లాడుతూ ఇటువంటి గొప్పవారు గోదావరి తీరంలో ఎన్నో చిత్రాలను చిత్రించారని ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దోర్వాసుల సత్యనారాయణ, సమితి సభ్యులు రఘుపాత్రుని సాయిబాబా, చిత్రకారులు మాదేటి రవిప్రకాష్, తారా నగేష్, కాశీ నారాయణస్వామి, నందనవనం జయకృష్ణ, పిఎస్ ఆచారి, కరణం నోకరాజు, కాళహస్తి గురుదేవ్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో భగీరథ రచించిన 2 పుస్తకాలను విడుదల చేయనున్నట్లు ఆయన మనవరాలు పద్మ వెల్లడించారు. తొలితరం బిల్డర్, ప్రముఖ పారిశ్రామిక టెక్స్టైల్స్ రంగ నిపుణులు సురవరపు రామారావు చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. నగర కాపు సంఘం సీనియర్ నాయకుడు సురవరపు రామారావు మృతికి సంతాపం తెలుపుతూ ధర్మంచెర కమ్యూనిటీ హాల్లో సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సురవరపు రామారావు సామాజిక సేవా కార్యక్రమాలకు విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఆర్యపురం అర్బన్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ అయ్యల గోపి, నందెపు శ్రీనివాస్, వర్తక ప్రముఖులు అశోక్ కుమార్ జైన్, దేశరెడ్డి బలరామనాయుడు, ఆకార్ నరసింహారావు, పలువురు మాజీ కార్పొరేటర్లు, పలువురు ప్రముఖులు, బిల్డర్లు పాల్గొన్నారు. మండిపోతున్న ఎండలను చూస్తే మళ్లీ వేసవకాలం వచ్చిందా అన్న అనుమానం కలుగుతుంది. వర్షాకాలంలో ఈ ఎండలేమిటి, కారణాలేమిటి తెలుసుకుందాం. పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ వద్ద సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే వాతావరణ మార్పునే ఎల్ నినోగా వ్యవహరిస్తారు. దీని ప్రభావంతో తూర్పు నుంచి పశ్చిమ దిశగా వీచే ఋతుపవనాలు బలహీనపడతాయి. దీనివల్ల పసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చని నీరు ఆసియా వైపు కాకుండా అమెరికా తీరం వైపునకు ప్రవహిస్తుంది. దీని ఫలితంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 3 పెరుగుతుంది. ఎల్ నినో ఏర్పడిన సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణం అస్తవ్యస్తమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే భారత్ లాంటి దేశాల్లో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు ఎదురవుతాయి. ఎల్ నినో భారతదేశం పైన, ఆంధ్రప్రదేశ్ పైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ ప్రభావం కొంత కనిపిస్తోంది. జూలై నెల ప్రవేశిస్తున్నా వానల జాడ కనిపించడం లేదు. ఇప్పటికీ ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ఉండకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. మోస్తరు వర్షాలు కురిసినా సెప్టెంబర్ వరకు వర్షాభావ పరిస్థితులు, ఎండ తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈశాన్య, నైరుతి రుతుపవన ప్రవేశంతో పంటలు వేసే సాంప్రదాయం
అలవాటు ఉన్న ఆంధ్రప్రదేశ్తో పాటు భారత్లోని పలు ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో నైరుతి రుతుపవనాలు బలహీనపడటం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల ఖరీఫ్ పంటలైన వరి, వేరుశెనగ, పత్తి వంటి వాటి సాగుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు వీచే ప్రమాదం ఉంది. దీనివల్ల చెరువులు, జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గి తాగునీటి ఎద్దడి ఏర్పడవచ్చు. భారతదేశంలో వర్షాధార పంటలైన వరి, చెరకు మరియు పప్పుధాన్యాల దిగుబడి తగ్గిపోతుంది. తద్వారా ఆహార కొరత, ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి తగ్గడం ద్వారా మార్కెట్లో కూరగాయలు, ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే దేశంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాలులు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్ నినోను ఆపడం ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాదు. ముందస్తు జాగ్రత్తలే పరిష్కారమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. మహిళా న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ రాస్తారోకో రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్కు చెందిన మహిళా న్యాయవాది మాగాపు పద్మపై జరిగిన దాడిని నిరసిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ న్యాయవాదులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. మహిళా న్యాయవాది పద్మ కోర్టు విధులకు తన కుమారుడు మోటార్ సైకిల్పై వెడుతుండగా ఆర్యాపురం గాంధీబొమ్మ వద్దకు వచ్చేసరికి ఒక ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తుండటంతో సరిగ్గా డ్రైవ్ చేయమని సదరు న్యాయవాది చెప్పగా వెంటనే ఆటో డ్రైవర్ మహిళా న్యాయవాది పైన, ఆమె కుమారుడు పైన ఇష్టానుసారంగా దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా మిగిలిన ఆటో డ్రైవర్ని పిలిచి వీరిద్దరిపైన అసభ్యంగా మాట్లాడుతూ అందరూ మూకుమ్మడి దాడి చేశారని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బార్ అసోసియేషన్ సెక్రటరీ పెళ్లూరు రమేష్ మరికొంతమంది న్యాయవాదులు కలిసి అక్కడికి వెళ్లగా వీరిపైన కూడా ఆటో డ్రైవర్ దాడి చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. వెంటనే న్యాయవాదులు పోలీస్ స్టేషన్కు వెళ్లి దాడి చేసిన ఆటో డ్రైవర్లపై ఫిర్యాదు చేశారు. అనంతరం న్యాయవాదులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిహెచ్వి ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ అల్లంపల్లి రామకృష్ణ, జనరల్ సెక్రటరీ రమేష్, జాయింట్ సెక్రటరీ సిపిఆర్ రెడ్డి, లైబ్రరీ సెక్రటరీ సాయికృష్ణ, ఉమామహేశ్వరి, పిట్టా చంద్రశేఖర్, దర్నాలకోట వెంకటేశ్వరరావు, చక్రపాణి, కొత్తూరి ఆనంద్, వాకా రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.